హాయ్ అండి. మెల్విన్ లిస్సీ పాకశాలను వీక్షిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు స్పెషల్ ఏంటంటే అనగా ఆగస్టు 12 మాది పెళ్లి రోజు అండి. వీడియోని చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెండు పప్పేనా? కందిపప్పు ఇది. వెళ్ళేటప్పుడు చెత్త అక్కడ పడేసాను. సర్లే. ఒక 4 గుడ్లు తెచ్చాను. ఈ పప్పుసారు చేసి దాంట్లోగా ఏపీ నంచుకోవడం. పిల్లలైతే ఈరోజు స్కూల్కి పంపించలేదండి. పెళ్లి రోజు కదా అని కొత్త బట్టలు, చికెన్ పలావ్ అటువంటివి ఏమి లేవండి. పప్పుసారు కాయడానికి అయితే పప్పు పొయ్యి పెట్టి టమాటాలు, ఉల్లిపాయలు అన్నీ అయితే కోసేస్తుంది. ఎందుకంటే మనకున్న దాంట్లోనే మనం సంతృప్తిగా ఉండడం మంచిది. ఇది ఇడ్లీలోకి చట్నీయా? ఇదిగోండి గుడ్లు అయితే పొయ్యి మీద ఉడుకుతున్నాయి. తెల్లన్నంలో పప్పుసారు వేసుకొని ఈ కోడిగుడ్లు వేపి కోడిగుడ్లు నంచుకుంది అంటే చాలా బాగుంటుందండి. ఈరోజు అదే ప్లానింగ్. పిల్లలు ఇంటికాడే కదా, నిదానంగా లేపి మోకాలు కడిగించి టిఫిన్ పెడదామని మేమిద్దరం అయితే టిఫిన్ చేసామండి. పేర్చడానికి శల్కాలు పెట్టి. ఇదిగోండి పెద్ద హంగామా లేకుండా వైట్ రైస్, దాంట్లోకి పప్పుసారు ఇందులో నంచుకోవడానికి వేపిన కోడిగుడ్లు. ఇలా అయితే చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుందండి. ఇదేనండి మా పెళ్లి రోజు స్పెషల్. డబ్బులు లేనప్పుడు సింపుల్గా చేసుకోవడం అంటే అలాగే. స్వీట్ అయితే పాలు జావా, ఏదో పప్పు వండిందండి. టైం అయితే సాయంత్రం 4 అలాగైతే బయలుదేరి రెడీ అయ్యి అలా బయలుదేరామండి. బయటికి తీసుకెళ్దామని బీచ్కి అయితే వచ్చేసాము. ఇదిగోండి ఈ కారు బీచ్ ఒడ్డున అయితే కనిపిస్తే పిల్లల్ని అయితే ఎక్కించి ఫోటోలు అయితే తీసాను. పిల్లలిద్దరిని తీసాం కదా, మనం కూడా ఫోటో తీద్దామన్న అవకాశం రాదని నన్ను కూడా ఫోటో అయితే తీయమన్నాను.
బ్లెస్సింగ్ కూడా ఎక్కువ ఫోటో తీస్తానంటే వద్దన్నదండి. ఇదిగోండి స్నాక్స్గా తినడానికి అయితే 4 సకోడీలు తీసుకున్నాను. ఇది ఒక్కోటి 5 రూపాయలు. తర్వాత స్ప్రైట్ బాటిల్ అయితే తీసుకుందాం. పడే కాసేపు అలా బీచ్లో గడిచిపోయిన తర్వాత పిల్లలు పార్క్ అంటే పార్క్ అయితే తీసుకొని వచ్చామండి. దిగు దిగు. సరేనండి, ఇదే ఈరోజు మా లాగ్ వీడియో. పెళ్లి రోజు నాడు మా ఇంట్లోని వంటలు, తర్వాత బీచ్కి వెళ్ళింది, పార్క్ వచ్చినాయి, ఇవన్నీ పెట్టేసరికి వీడియో బాగా లెంత్ ఎక్కువ వచ్చింది. అయినా సరే ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.